పేరు? జ్యోతి. మీది ఏ ఊరమ్మా? నెల్లూరు. మీ క్యాస్ట్ ఏంటమ్మా? ఎరుకలోళ్ళు. అమ్మా ఇప్పుడు ఏంది మీరు చేస్తున్నారు? బుట్టలు అల్లుతున్నారు. వీటిని ఎట్లా తయారు చేస్తారు? ఏం పుల్లలండి? ఈత పుల్లలు. మరి నెల్లూరు కదా, మీరు నెల్లూరు నుండి ఇంత దూరం ఎందుకు వచ్చారమ్మా? బిజినెస్ 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 బిజినెస్కి వెళ్తాను. ఏం బిజినెస్ చేస్తారమ్మా? సోఫా సెట్లు బిజినెస్. ఏం బిజినెస్ చేస్తారమ్మా? సోఫా సెట్లు బిజినెస్ చేస్తారు. ఇప్పుడు మరి సోఫా సెట్లు బిజినెస్ అంటే ఇప్పుడు ఈత పుల్లలు అంటే ఊరకనే కోసుకొచ్చుకుంటారు. సోఫా సెట్ల బిజినెస్ అంటే కొన్ని లక్షల మీద కదా, మరి అది ఎట్లా చేస్తారు? అప్పు తెచ్చుకుంటారా? సబ్బు తెస్తారు, వడ్డీకి తెచ్చుకుంటారు. ఇప్పుడు మరి సోఫా సెట్లు ఇక్కడే అమ్ముతారా, వేరే ఊర్లో ఎక్కడైనా అమ్ముతారా? వేరే ఊరు అంటే ఎక్కడమ్మా? బొంబాయి, కర్ణాటక, మహారాష్ట్ర అటు. అమ్మ మరి ఇప్పుడు బొంబాయి, కర్ణాటక, మహారాష్ట్ర వెళ్తారు. అక్కడ మరి మీరు రోడ్డు ప్రక్కన ఇట్లాగే పెట్టుకొని అమ్ముకుంటున్నారు కదా, అప్పుడు మరి మీకు పోలీసు వాళ్ళు కానీ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతారా? ఇబ్బంది పెడుతుంటారు. అటువంటప్పుడు మరి ఎవరితో మాట్లాడి ఎవరికి ఫోన్ చేస్తుంటారు మీరు? ప్రభాకర్ ఆయన రాష్ట్ర అధ్యక్షుడమ్మా. రాష్ట్ర అధ్యక్షుడికి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి అయ్యా మాకు ఇట్లా ప్రాబ్లం వచ్చిందంటే వారు వెంటనే మీకు పరిష్కారం చేస్తూ ఉంటారు. సరే మంచిదమ్మా. మరి ప్రభుత్వం నుండి మరి ఏమన్నా కావాలని కోరుకుంటున్నారా? ఏం కావాలని? లోన్ కావాలి. ఆ తర్వాత ఇప్పుడు రోడ్డు ప్రక్కన మీరు అమ్ముకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి, ధైర్యంగా మీరు వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం నుండి ఒక గుర్తింపు కార్డు కావాలి. సరే మంచిదమ్మా జ్యోతి గారు.